శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు హస్తరేఖల జ్యోతిష్యంలో భాగంగా ప్రతి ఒక్క రేఖని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. మొత్తం తెలుసుకుంటే కానీ మీ జాతకం మీకు అర్థం కాదు. అంటే ఆయుష్ రేఖ గురించి చెప్తే ఒక్కొక్క విధంగా ఆయుష్ రేఖ ఉంటుంది. కాబట్టి ఆయుష్ రేఖ గురించి పూర్తిగా చెప్తే కానీ అందరికీ ఆ వీడియో తెలియదు. అందువల్ల ఆయుష్ రేఖను పూర్తిగా చెప్పిన తర్వాత బుద్ధి రేఖను గురించి పూర్తిగా చెప్తాను. అంటే ఆయుష్ రేఖ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రారంభం అవుతుంది. కాబట్టి నేను ఆయుష్ రేఖ గురించి పూర్తిగా మీకు వివరాలు ఇస్తే ఎవరికి ఏ విధంగా ఉంటుందో ఆయుష్ రేఖ నిర్మాణము ఆ విధంగా ఫలితాలు చూసుకొని జాగ్రత్త పడవచ్చు, అభివృద్ధి చెందవచ్చు. ఈరోజు ఆయుష్ రేఖ బుద్ధి రేఖల్ని కలిపే రేఖలు ఉన్నాం. ఇప్పుడు ఆయుష్ రేఖ ఉంది. ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఎలా ఉంది? ఆయుష్ రేఖ బుద్ధి రేఖ అనేది ఇది బుద్ధి రేఖ, ఇది ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖ బుద్ధి రేఖ స్టార్టింగ్లో ప్రారంభంలో కలిసి ఉంటాయి చాలా వరకు. కానీ ప్రారంభంలో కలిసి ఉండక ఆ రెండు రేఖలను కలిసే రేఖలు ఎలా ఉంటాయి? ఎవరికైతే ఆయుష్ రేఖను బుద్ధి రేఖను కలిసే రేఖలు ఈ విధంగా ప్రారంభం అవుతాయో అలాంటి వారికి అంటే ఖండించకూడదండి. రేఖ అనేటిది కలవడం వరకు ఇలా కలుస్తుంటాయి. ఆయుష్ రేఖ బుద్ధి రేఖ ప్రారంభంలో కలిసి ఉంటే ఖండింపకుండా కలత్రంతో భార్యతో సఖ్యత ఉంటుంది. అలాంటి వారికి భార్యతో సఖ్యత ఉంటుంది. గృహ జీవితం ఆనందం కలుగుతుంది. అపాయములను తమ తెలివితేటలతో బుద్ధి శాతుర్యం ద్వారా తప్పించుకుందరు. కాబట్టి ఆయుష్ రేఖ అనేటువంటి రేఖ నుండి బుద్ధి రేఖకి కలిపే రేఖలు ఈ విధంగా ఉంటే ఖండించకుండా ఉంటే అలాంటి వారి ఫలితము కలత్రం అంటే భార్య ద్వారా సుఖం ఉంటుంది, సఖ్యత ఉంటుంది, గృహ జీవితం ఆనందంగా ఉంటుంది, అపాయాలని తమ తెలివితేటలు తప్పించుకుంటారు. అదేవిధంగా ఆయుష్ రేఖ మధ్యలో ఆగిపోయి సమాంతర రేఖలు కొన్ని ఉన్నా ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఇట్లా ఉంటుంది. ఈ మధ్యలో ఆగిపోతుంది. ఈ విధంగా సమాంతర రేఖలు చిన్న రేఖలు అంటే చిన్నవి ఉండాలి, పెద్ద రేఖలు కాదు. సమాంతర రేఖలు కొన్ని ఆయుష్ రేఖ మధ్యలో ఆగిపోయి సమాంతర రేఖలు ఈ విధంగా ఉన్న ఎడల ఆకస్మికంగా ప్రమాదాలు వచ్చును. ఒక్కోసారి బలవన్మరణం కూడా ఉండును. కాబట్టి ఆయుష్ రేఖ మధ్యలో ఆగిపోయి చిన్న రేఖలు ఈ విధంగా ఏర్పడితే ఆకస్మికంగా ప్రమాదాలు వచ్చును. అదేవిధంగా ఆయుష్ రేఖలు గతంలో కూడా చెప్పాను. ఈ విధంగా మచ్చలు ఉంటాయి. ఈ విధంగా పుట్టుమచ్చ అంటారు. పుట్టుమచ్చ రంగుని బట్టి ఫలితం ఉంటుంది. ఆయుష్ రేఖలో పుట్టుమచ్చ నలుపు ఉన్న విష ప్రయోగం వల్ల ఈ రేఖలో చూడండి ఈ విధంగా నల్ల మచ్చ కానీ ఆయుష్ రేఖలో ఉంటే విష ప్రయోగం వల్ల లేదా విష జంతువుల ద్వారా అంటే పాము తేలు ద్వారా వాటి కాటు వల్ల మృత్యు జరుగును. కాబట్టి ఆయుష్ రేఖలో నల్ల పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు తైలం పూసుకొని నూనె పూసుకొని చేతికి సూర్యుడి భగవాన్ చూపించుకుంటే ప్రమాదం నుండి గట్టెక్కొచ్చు. పాము కాటేసినా తేలు కాటేసినా రికవరీ అవుతుంది. అదేవిధంగా కుజిరేఖ ఉన్న అంటే ఈ యొక్క ఆయుష్ రేఖలో పుట్టుమచ్చ ఉండి ఆయుష్ రేఖ దాని ఆయుష్ రేఖ ఇలా ఉండి పుట్టుమచ్చ ఉండి కుజిరేఖ ఉంటుంది. దానికి సమాంతరంగా కుజిరేఖ మధ్యలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి ఈ పుట్టుమచ్చ ప్రారంభమైన నుంచి మధ్యలో నుంచి కుజిరేఖ అనేది ఉంటుంది. దీన్ని దైవరేఖ అని కూడా అంటారు, కాపాడే రేఖ. కుజిరేఖ ఉంటే రక్షణ పొందుదురు. ఆయుష్ రేఖలో పుట్టుమచ్చ ఉంటే విషప్రయోగం ద్వారా ప్రాణహాని ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణహాని లేకుండా ఉంటే శుక్రస్థానంలో కుజిరేఖ అనేది కానీ ఉంటే రక్షణ ఉంటుంది. ఆ రేఖ దృఢంగా ఉన్న కుజిరేఖ ఆయుష్ రేఖకి సహాయ సహకారంగా ఉండును. ఆయుష్ రేఖ
లోపములు తొలగించును. ఈ కుజరేఖ అనేటువంటి ఎంత బాగుంటే ఈ ఆయుష్రేఖలో ఉన్న రూపాలన్నింటినీ ఈ కుజరేఖ రక్షించి కాపాడుతుంది. ఆయుష్రేఖ లోపాలని కుజరేఖ కాపాడుతుంది. దాన్ని దైవరేఖ లేక కుజరేఖ అంటుంది. ఆయుష్రేఖ చివర లంక గుర్తున్నా, ఇది ఆయుష్రేఖ ఉంది. ఈ ఆయుష్రేఖ చివర ఇలా ఈ మణిమంత్ర రేఖ ఆయుష్రేఖ చివర లంక గుర్తు ఎవరికైతే ఉంటుందో దేశాటనంపై అంటే బయట తిరగాలనేటువంటి ప్రీతి ఉండును, దేశాటనం చేయాలనే ప్రీతి ఉండును. అదేవిధంగా మంచి విజ్ఞానం కూడా ఉండును. ఆయుష్రేఖ చివర లంక గుర్తుంటే మంచి విజ్ఞానం కూడా ఉండును. కర్ణాంతర ప్రయాణం చేసే యోగం ఉండును. విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఉండే వాళ్ళకి ఈ విధంగా ఆయుష్రేఖ చివర లంక గుర్తుంటుంది. అంటే లంక గుర్తు ఉంటే దేశాటన మీద ప్రీతి ఉండను, మంచి విజ్ఞానం ఉండను, కర్ణాంతర ప్రయాణం ఉండను, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు కూడా ఉంది. అదేవిధంగా బొటన వేలు శ్రేష్టంగా ఉన్నాయి. ఈ బొటన వేలు అనేటువంటిది సక్రమంగా మంచి నడవడికతో ఉంటే రచయితగా గ్రంథాలు రాసి అందరి మెప్పులు పొందును. ఈ యొక్క బొటన వేలు అనేటువంటిది సక్రమంగా నిర్మాణం జరుగుంటే బాగుంటే అది గ్రంథాలు రాసి ఆ గ్రంథాల ద్వారా కూడా లాభం పొంది అందరి మెప్పును పొందును. అదేవిధంగా బుద్ధిరేఖ బాగున్న పది విషయాలు అనుకూలము, శుభము, సంతోషం. దీంతోపాటు ఈ బుద్ధిరేఖ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే ఇది బుద్ధిరేఖ. బుద్ధిరేఖ కూడా బాగుంటే పది విషయాల్లో అనుకూలము, శుభము, మత విషయాల్లో ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞాపాఠం మతం గురించి కూడా ప్రజ్ఞాపాఠం కూడా బాగా తెలిసి ఉంటుంది. బుద్ధిరేఖ కూడా బాగుంటాయి. అదేవిధంగా బుధస్థానం బాగున్న పండితులుగా ఇప్పుడు ఇక్కడ బుధస్థానం, ఈ బుధస్థానంలో ఎటువంటి అడ్డరేఖలు లేకుండా లేదా ఆటంకాలు లేకుండా చెడు గుర్తులు లేకుండా ఉంటే అలాంటి వ్యక్తి భాషా పాండిత్యములో శాస్త్రవేత్తగా ఇతర భాషలను తర్జుమా అంటే ఒక భాష నుండి ఇంకో భాషలకు మార్చేవాడుగా తర్జుమా చేయ పరిజ్ఞానం ఉండి జ్ఞానాభివృద్ధి కీర్తి ప్రతిష్టలకు కలువరగును. ఈ బుధస్థానం కూడా బాగుంటే ఈ విధంగా ఇక్కడ చూడదు. ఈ విధంగా లంక ఉండాలి, బుధరేఖ బాగుండాలి, బొటన వేలు బాగుండి బుధస్థానం బాగుంటే అన్నీ భాషా పాండిత్యం, ఇతర భాషలను తర్జుమా చేయు పరిజ్ఞానము, అదేవిధంగా జ్ఞాన వృద్ధి, అదేవిధంగా కీర్తి ప్రతిష్టలో కలుగును. అదేవిధంగా ఆయుష్రేఖ బుద్ధిరేఖతో కలిసి చాలా దూరం పోయినాయాళ్ళ. ఈ విధంగా ఆయుష్రేఖ అనేటువంటిది ఎలా వచ్చింది? ఈ ఆయుష్రేఖతో పాటు ఏమన్నట్టు వస్తుంది అంటే ఎంత దూరము కలిసి ఆయుష్రేఖతో ఎలా వస్తుంది, ఎంత దూరం కలిసి వచ్చింది. ఆయుష్రేఖను బుద్ధిరేఖ చాలా దూరం కలిసి వచ్చిన ఎడల ఆ కాలం వరకు మనో వికాసం ఉండదు, బుద్ధి కుశలత ఉండదు. అదే తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. విద్యలో కూడా ఆలస్యంగా ఉండను, విద్యాభ్యాసం ఆలస్యం అవ్వను. ముందు ఏం జరుగుతుందో తెలుసుకోలేరు, ముందు చూపు ఉండదు. సంఘంలో చలామణి కాలేరు. అదేవిధంగా పీరికి పందలుగా నలుగురితో కలిసి పనిచేయలేరు, పీరికి పందలుగా ఉండే నలుగురితో కలిసి పనిచేయలేరు. కార్యాల్లో వెనుకబడి ఉందరు, కార్యాల్లో చేసే పనులు వెనుకబడి ఉందరు. చాలా దూరం ఆయుష్రేఖ బుద్ధిరేఖ కలిసి వస్తే వెనుకబడి ఉందరు. ఆయుష్రేఖ బుద్ధిరేఖ ఆత్మరేఖలు కలిసి ఒకే చోట నుండి బయలుదేరిన ఇది వచ్చింది చూడండి. ఆత్మరేఖ, బుద్ధిరేఖ, ఆయుష్రేఖ ఈ మూడు చాలామందికి కలిసే ఉంటాయి. అయితే మళ్ళీ కలిసి ఉన్నాయి కదా ఎందుకు ఆకస్మిక ప్రమాదం, ఆకస్మిక మరణం లేదనొచ్చు. మిగతా రేఖలను కూడా చూడాలి. ఈ మూడు రేఖలు ఎక్కువే చోటు నుండి కానీ ప్రారంభించితే ఆయుష్రేఖ, బుద్ధిరేఖ, హృదయరేఖ హృదయరేఖని ఆత్మరేఖ అంటారు. కలిసి ప్రారంభించి ఆకస్మిక ప్రమాదము, ఆకస్మిక ప్రాణహాని ఉండదు. కాబట్టి మిగతా నిర్మాణాలు కూడా జాగ్రత్తగా చూసి అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఆయుష్రేఖ, బుద్ధిరేఖ, ఆత్మరేఖ కలిసే ప్రాణహాని అని చెప్పాను కదా. ఆయుష్రేఖ నుండి ధనరేఖ అంటే ధనరేఖ బయలుదేరిన తన స్వయం శక్తితో ధనార్జన. ఇప్పుడు ఈ ఆయుష్రేఖ ఉంది, ఈ ఆయుష్రేఖ నుండి ధనరేఖ ఈ విధంగా చరిస్తారు. అంటే ఆయుష్రేఖ నుండి ఒక ధనరేఖ నుండి చరిస్తారు అని చేస్తే
స్వయం కృషితో అంటే సొంతంగా కష్టపడి స్వయం కృషితో ధనార్జన చేయను. అదేవిధంగా స్వశక్తి సామర్థ్యం భేద చేత సొంత సామర్థ్యం చేత పైకి వచ్చును. అదేవిధంగా 2 విధాలుగా సహాయము ప్రతిఫలం కూడా చేరును. అంటే వారసత్వంగా ఏదైనా వచ్చినప్పటికీ సొంత తెలివితేటలు కూడా 2 తెలివితేటల ద్వారా సంపాదన కలిగే అవకాశం కూడా ఈ విధంగా ఆయుష్ రేఖ దండరేఖ బయలుదేరితే ఉంటుంది. అదేవిధంగా ఆయుష్ రేఖ బాగుండి బుద్ధి రేఖ ఉదయ రేఖలు పొట్టిగా ఉన్నా ఇప్పుడు ఆయుష్ రేఖ ఇది బాగుంది కొడుక. ఈ బుద్ధి రేఖ అనేటువంటిది ఆయుష్ రేఖ ఎలా ఉంది, బుద్ధి రేఖ చిన్నదిగా ఉంది, హృదయ రేఖ కూడా చిన్నదిగా ఉంది. ఈ హృదయ రేఖ లేదు ఆత్మరేఖ బుద్ధి రేఖ పుట్టిగా ఉండి ఆయుష్ రేఖ బాగా ఉంటే అలాంటి వారికి అంటే ఈ 2 పొట్టిగా ఉంటాయి. ఒక విషయంలో ఒక వయసులో 2 రకాల వ్యాధులు వచ్చును. అంటే ఆయుష్ రేఖ బాగుండి బుద్ధి రేఖ హృదయ రేఖ కానీ బాగలేకపోతే పొట్టిగా కానీ ఉంటే 2 రకాల వ్యాధులు ఒకే వయసులో 2 రకాల వ్యాధులు వచ్చును. ఆపదలు కలుగును, నిందలు నరాల పట్టుతో తగ్గి శరీరం నిరసించే ఆరోగ్యం భంగం కలుగును. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.